నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతావో నీ శరీరం నీ మీద దాడి చేయటం మొదలుపెట్టిద్ది. బలహీనతలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతావో అప్పటిదాకా అప్పించిన వాళ్ళు ఏం కదలరు. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు పని చేయడం మొదలు పెడతావో ముక్కుమ్మడి దాడి వచ్చింది నీ మీదికి. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిలబడి పని చేయటం మొదలు పెడతావో నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేయటం మొదలు పెడతారు. ఎట్లా ఉంటుందంటే దెయ్యాలు పెట్టిన వాళ్ళు చేసినట్టే చేస్తుంటారు. నువ్వు గుర్తుపట్టాలి. దారిని పోయి వచ్చి నీ మీద పడుతుంటాయి. నీది గాంధీ వచ్చి నీ మీద పడుతుంటుంది. నీకు ఆశ్చర్యం, ఇదేందిరా, అసలు నాకు సంబంధం లేదు, ఇదేంది. నింద పాలవుతావు. ముఖ్యంగా వాడు నింద 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 మోపుతాడు ఎక్కువ. ఎందుకంటే నీ మీద ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ చేసి అది ప్రచారం చేస్తే ఇక నువ్వు చెప్పిన మాట ఎవడు పట్టించుకోడు కదా. అందుకని నిందలు నీ మీద కల్పించి వాటిని బాగా ప్రజల్లోకి వెళ్ళేటట్టు శతవిధాలా ట్రై చేస్తాడనమాట వాడు. ఎందుకంటే నీ మీద వచ్చిన నిందను నమ్మినోడల్లా వాడి చేతిలో ఉంటాడు. ఎందుకంటే ఇక నీ నుంచి వచ్చే మాట వాడు వినడం. అందుకని సేవకుడిని పాడు చేయటానికి కాదు, దేవుని బిడ్డను పాడు చేయటానికి కాదు, అతని మాట విని ప్రజలు మార్పు చెందకుండాన్నట్లు వాళ్ళని నాశనం చేయాలని. అందుకే నిందా ప్రచారాలను తొందరపడి నమ్మితే నింద మోసేవాడు పాడుగాడు, నమ్మినోడు పోతాడు. నిందని నిజమని నమ్మినోడు పోతాడు. యాడికి పోతాడు? యాడికి పోవాలో ఆడికి పోతాడు, యాడికి పోకూడదు ఆడికి పోతాడు. కానీ వాడు నిందని వాడతాడు, దుష్ప్రచారాలు వాడతాడు, అబద్ధ ప్రచారాలు వాడతాడు, వ్యతిరేకలు తీసుకొస్తాడు, ఆర్థిక ఇబ్బందులు చుట్టేస్తాడు, శరీర బలహీనతలు. ఎందుకంటే అన్నీ బాగున్నాయి అనుకో, నువ్వు మాటినవంటే ఏం చేస్తావు? వాడికి స్కెచ్లు గీస్తుంటావు. అందుకని నిన్ను కదలకుండా కూర్చోబెట్టడానికి వాడు నీకు స్కెచ్లు గీసుకుంటూ కూర్చుంటాడు అనమాట. నిన్నొక్కడిని ఆపితే ఒక 100 మందిని వాడు కాపాడుకున్నట్టే. నిన్నొక్కదాన్ని ఆపితే ఒక 100 మందిని వాడు కాపాడుకున్నట్టే. కాబట్టి పదే 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 నువ్వు అంతగా టార్గెట్ చేయబట్టానికి కారణం ఇది. శరీర వాంఛలు రెచ్చగొడతాడు, లోకాశలు రెచ్చగొడతాడు, నీ టైంని పాడు చేస్తూ ఉంటాడు. టైంని, నిర్జీవ వస్తువులు నీకు అందుబాటులోకి తీసుకొచ్చి నీ కళ్ళని ఆకర్షించే రకరకాలు నీ ముందుకు తీసుకొచ్చి నీ మైండ్ మొద్దుబారేటట్టు చేసి వేరే వ్యూహాలు ప్రణాళికలు దేవుని పక్షంగా ఏం వేయకుండా లోక ఆకర్షణలో ఉండిపోయేటట్టు వాడు కుట్ర చేస్తాడు. వీటన్నిటినీ ఆత్మీయులైన వారు గుర్తుపట్టి జాగ్రత్త పడాలి. అందరిలాగా మనం నిద్రపోకూడదు, అందరిలాగా మనం ఏమరపాటున ఉండకూడదు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అన్నాడు వాక్యంలో. కొంచెం చురుకుగా ఉండాలి. ఎదురవుతున్నాయా? అయితే వాడు అంతసేటు వచ్చి నిన్ను చుట్టుముట్టేస్తుంటే వాటన్నిటినీ ఒక్క గడిలో తీసివేయగలడు దేవుడు. హల్లెలూయా. వాడు ఎన్నన్నా చుట్టుముట్టని వాటన్నిటి నుంచి నిన్ను విడిపించగల సమర్థుడు. కావాలనే కొన్నిసార్లు మౌనం అవుతాడు. అసలు నువ్వు ఎట్లా స్పందిస్తావు? వాడు వచ్చి నిన్ను అంతగా టార్గెట్ చేస్తుంటే నువ్వు పట్టు సడలిస్తావా, సర్దుకుంటావా, లేకపోతే పట్టు వదలకుండా మొండిగా అలా ముందుకెళ్తావా అనేది గమనించడానికి జస్ట్ అలా అప్పజెప్పి ఊరుకుంటాడు. కొంతమంది వెనక్కి జారి డేలా పడిపోయి సర్దుకుంటారు. ఏందోనమ్మో, దేవుని కోసం బతకడానికి మొదలుపెట్టిన కాడి నుంచి దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. ఎందుకు వచ్చిన గొడవల్ని, నేను నా ఫ్యామిలీ నమ్ముకున్నాను, ఇంకోటన్నా బాని. కొంతమంది అలా కాదు, నా గొంతు కోసినా నా ఊపిరిపోయినా దేవుని పని మానను, నాగటి మీద చెయ్యి పెట్టా, ఇక వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. ఏమన్నా ఉంటే ఆయన చూసుకుంటాడు, నేను నా ప్రభు. తప్పొప్పులున్నా లోటుపాట్లున్నా కింద మీద అయినా, ఆ శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడినను తిరిగి లేచెదను, నేను అంధకారం అందు కూర్చున్నాను
నా దేవుడైన యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను లెగుస్తారు కింద పడ్డాను అనుకోవద్దు. నేను లేచేది ఖాయం, నిన్ను దన్నేది ఖాయం. నా బలమా? నో, నేను నమ్మినవాడు బలవంతుడు. నాగటి మీద చెయ్యి పెట్టా, వెనకడుగేసే ప్రసక్తే లేదు. ఎన్నొచ్చి మీద పడ్డా, ఎన్ని రకాలు వచ్చి మీద పడ్డా, ఎన్ని రకాల నిందలు, అవమానాలు, ఇబ్బందులు, ప్రతికూలతలు. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? అదే ఇప్పుడు దాకా చెప్పావు, అదే అర్థమైందంటారా? నిజంగా అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ మీలో కొంతమంది ఫేస్ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు ధైర్యంతో ముందుకెళ్తారా? లేకపోతే ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు, ఇలా అన్నీ జీవితం అర్థమైంది, ఇప్పుడు మనం వాటిని కదిలించుకోవటం ఎందుకు, అవి మన మీద దాడి చేయటం ఎందుకు, అసలు మన తెప్పులేదు, మనం పడితే పోయిద్దిగా, నువ్వేనమ్మా ఉన్న మన చాట ఉండవు, నువ్వు నమ్ముకో అని ఆ ఇల్లు తిరిగి అందరినీ తీసుకొచ్చి చర్చికి తీసుకొస్తుంటావు, కూర్చుండి ఖాళీగా ఉండకుండా ప్రార్థన చేస్తూ ఉంటావు. అందుకే చూడు అన్నయ్య చెప్పలేయాలా, బైబిల్ తీసుకొని కొడతా, దేవునికి స్తోత్రం, దెయ్యం పోయిద్ది అట్టగాని చెప్పారంటే, స్తోత్రం. ఏం తీసుకొని కొడతా? అన్న ఏం చెప్పాడు? సర్దుకోమని చెప్పాడా, ఎదురు తిరగమని చెప్పాడా? చెప్పు గట్టిగా. వాడు మనకి శోధన మీద శోధన తెచ్చే కొద్దీ వాడిని ఇబ్బంది పెడితే సర్దుకుంటాడు వాడు. అది పాము బుసగొట్టే కొద్దీ ఏం చేయాలా? నెత్తి మీద టబ్బిమని ఒకటి వేయాల. అర్థమైందా? కొండి ఉందని కొడతా ఉందనుకో తేలు, కొండి వరకు అది వదిలిపెట్టకూడదు. అలాంటి మొండితనం, పట్టుదల, మొక్కవోని దీక్ష, కార్య దక్షత దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. రా మోకాళ్ళ మీదకి. ఎందుకు పౌలు ఆ మాట అన్నాడు? మా యుద్ధోపకరణములు శరీర ప్రకారమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత బలము కలవై ఉన్నవి. ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడి, ప్రత్యేకంగా నియమించబడి ఏర్పాటులో ఉంటారో వారిని స్పెషల్గా టార్గెట్ చేస్తాడు శత్రువు అనే ఈ మూలాంశాన్ని గ్రహించి ఎవరికి వాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని వైపు తిరగండి, దేవుని శరణు వేడండి, ప్రార్థన చేయండి. దేవా, నాతో ఈరోజు నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు. నీ మనసును కృంగజేయటానికి కుట్ర బన్నుతాడు వాడు, నీ మనసుని కకావికల చేయటానికి కుట్ర బన్నుతాడు వాడు. ఇప్పటికే ఎన్నో రకాల పరిస్థితులు అనుమతించి గాయపరిచి కృంగదీశాడు. లక్ష్య పెట్టొద్దు. మీకా గ్రంథంలో భక్తుడు పలికినట్టు పలుకు, శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తప్పకుండా లెగుస్తాను. చెప్పు వాడికి, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నన్ను కదిలించావు గనుక నీ మీద యుద్ధం మళ్ళా ప్రకటిస్తున్నా. ఇంకా ఎక్కువ చేస్తా. నా దేవుని సెలవు లేకుండా నీవు నన్ను ముట్టనైనా ముట్టలేవు. కాబట్టి నిన్ను గూర్చిన చింత నాకు లేదు. నన్ను కదిలించి మెంటల్గా నన్ను టార్చర్ చేయాలని చూసావు, శారీరకంగా, మానసికంగా, స్పిరిచువల్గా నన్ను పతనం చేయాలని చూసావు గనుక ఇక నీ మీద పగ తీర్చుకుంటా. సంసోన్ అన్నాడు, నా 2 కనుల నిమిత్తము దేవా, నా 2 కనుల నిమిత్తము ఒక్క మారే పగ తీర్చుకుంటా, నాకు ఛాన్స్ ఇమ్మని శాంసన్ అడిగాడు. శత్రువు మీద పగబట్టాలి, సైతాను మీద పగబట్టాలి. మనుషుల మీద కాదు పగబట్టేది. మనుషులదేముంది, మట్టి పురుగులు. మనుషుల్ని ప్రేరేపిస్తున్న వాడు ఉన్నాడు సైతాను, వాడి మీద పగబట్టాలి, వాడి కార్యాలను అడ్డగించాలి, వాడి రాజ్యాన్ని కూలగొట్టాలి. జీవము గల దేవుని రాజ్య నిర్మాణంలో మనందరము పనివారం కావాలి, పాలి భాగస్థులం కావాలి. సరి చేసుకుందాం, లోపాలు ఉంటే చక్కదిద్దుకుందాం. ఏ విషయాల్లో మనం డిస్టర్బ్ అవుతున్నామో, బలహీనపడుతున్నామో, వెనక్కి జారుతున్నామో ఆ సంగతులన్నీ పరిశీలించుకొని వాడికి అవకాశం లేకుండా చేద్దాం. సంసోను తల మీద మరలా వెంట్రుకలు మొలవను ఆరంభించను అన్నది వాక్యం. తల బోడి అయినప్పుడు అభిషేకం కోల్పోయిన అదే సంసోను మీదకి మళ్ళా వెంట్రుకలు మొలవను ఆరంభించినప్పుడు పునరభిషేకం వచ్చింది, మరలా క్రొత్త తైలం వచ్చింది. ఒక్క దెబ్బతో ఎంత పవర్ వచ్చిందంటే, ఎంత శక్తి వచ్చిందంటే
ఒకే ఒక్క దెబ్బతో టోటల్ శత్రు వినాశనం జరిగింది. ఈరోజు దేవుడు మరలా నన్ను మనల్ని అభిషేకింప కోరుతున్నాడు. రండి దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా, నన్ను అభిషేకించు, శరీర కార్యములు నాలో నశింపజేయి, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించు. నేను నీ బిడ్డని, నీ కొరకు బ్రతక కోరుతున్నాను, నీ చిత్తం చేయగోరుతున్నాను. సర్వాంగ కవచమును నాకు ధరింపజేయి, సత్యం అనే దట్టిని కట్టుకోవడానికి కృపని, నీతి అనే మైమరో తొడుగో. నా ప్రభువా, రక్షణ స్థిరస్త్రాణమును ధరింపజేయి తండ్రి. వాక్య ఖడ్గము నా చేత నుంచు ప్రభువా. సిద్ధ మనస్సు అనే జోడు నాకు ఇవ్వు దేవా. నన్ను బలపరిచి ముందుకు నడిపించు. కృంగిపోయాను, కుమిలిపోతున్నాను, వెనక్కి జారాను, దయతో నన్ను క్షమించు. అసహించుకోకు దేవా, అసహించుకోకు దేవా. కింద పడినను నాకు నీ మీద నిరీక్షణ ఉంది ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంది. శత్రువుకి నేను అవకాశం ఇవ్వను, ఓటమిని ఒప్పుకోను. నా దేవుడవు, నువ్వు ఓడిపోలా నేను ఓడిపోవటానికి. నువ్వు జయించిన వాడవు, నేను కూడా జయిస్తా దేవా. నన్ను బలపరచు, 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 శక్తినివ్వు. ఈరోజు నాతో నువ్వు మాట్లాడుతున్నావు దేవా. నిజమే, ఇవన్నీ నిజమే. నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నా ఇవన్నీ. దేవా, నాతో సూటిగా మాట్లాడావు. నిజమే, నా గుండెల్లో ఆరాటం ఉంది నీ కొరకు బతకాలని. నా గుండెల్లో ఆరాటం ఉంది నీ చిత్తము చేయాలని. నా గుండెల్లో ఆరాటం ఉంది నశించిపోతున్న ఆత్మని రక్షించాలని. నా గుండెల్లో తపనుంది పాడైపోతున్న బ్రతుకులను బాగు చేయాలని. నా గుండెల్లో ఆరాటం ఉంది నీ నామాన్ని మహిమపరచాలని. నా గుండెల్లో అన్వేషణ ఉంది నీ చిత్తమును నెరవేర్చాలని. ఈ ఆశలు నిజమే ప్రభు. ఏదో సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు, డబ్బు, వెండి, బంగారం, ఈ లోక భోగాలు, వీటిని అనుభవించాలని ఆరాటం కాదు. ఆత్మలను సంపాదించాలి, ఆత్మలను రక్షించాలి. భూమి మీద నీవిచ్చిన ఆయుష్కాలములో నీ కొరకు, పొరుగు వారి కొరకు బ్రతకాలన్న ఆరాటం నాకుంది. నిజంగా నా హృదయంలో ఉన్న కోరికలు అవే ప్రభు. అందుకే శత్రువుకి నిరంతరం నేను టార్గెట్ అవుతున్నాను. అయినప్పటికీ ఈ రోజు నువ్వు నాకు మొత్తం విషయాలన్నీ ఓపెన్గా చెప్పావు. అందుకే నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. దయచేసి నన్ను బలపరచమని. ప్రార్థన చేసిన వారందరి విషయంలో దేవుడు తప్పకుండా జోక్యం చేసుకుంటాడు. ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇక్కడ మోకాళ్ళ మీద ఉన్న బిడ్డలు ఎంతమంది నీ శక్తిని అడుగుతున్నారో, నీ బలాన్ని అడుగుతున్నారో, నీ నడిపింపును అడుగుతున్నారో, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎంతమంది నీ వైపు తిరిగి దేవా నన్ను అభిషేకించమని అడుగుతున్నారో, నీ వైపు తిరిగి క్రొత్త తైలము, నూతన అభిషేకము కొరకు గోజాడుకుంటున్నారు. వారి మీదికి నా ప్రభువా పునరభిషేకము రప్పించు ప్రభు. నా మీదికి, మా మీదికి, మా అందరి మీదికి కూడా నీ ప్రభావాన్ని రప్పించున్నాయి. సంసోను మీదికి బలముగా దిగి వచ్చిన ఆత్మ, దావీదు మీదికి బలముగా దిగి వచ్చిన ఆత్మ, ఎస్తాయలుకును జొరియాకును మధ్యనున్న మహానిదానులో శాంసన్ రేపిన ఆత్మ నన్ను రేపు శత్రువు మీదికి కృంగిపోనియద్దు, కూలిపోనియద్దు, కుమిలిపోనియద్దు, బలహీన పడనీయద్దు, చెడనీయద్దు, ఓడిపోనియద్దు. ఆత్మా నన్ను నిలుపు, ఆత్మా నాకు గెలుపు ఇవ్వు. నీకు స్తోత్రములు, స్తోత్రములు. నా బిడ్డలకును, నాకును, దూరమున సమీపమున ఉన్న బిడ్డలందరికీ నీ కృప అనుగ్రహించు. కృపకు మూలమగు ఆత్మ దయతో క్షమించి శక్తినివ్వు. ఆత్మను నింపు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. ఈ వేళ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు రప్పించాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం ఈ మాటలు దేవుడు మాట్లాడాడు కనుక ఈరోజు లైవ్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం విన్న సంగతుల గురించి ఆలోచించి, నీకు ఎదురవుతున్న పరిస్థితులు ఏ కారణం చేత ఎదురవుతున్నాయో దీన్ని బట్టి గుర్తుపట్టి, అసలు నీ శత్రువు మనిషా లేకపోతే ఎవరు అనేది ఈరోజు నీకు క్లారిటీ వచ్చింది. ఎంతోమంది మనుషులు ఉంటే నువ్వే ఎందుకు ప్రత్యేకంగా టార్గెట్ చేయబడుతున్నావు అంటే, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నువ్వు ప్రమాదకారికి శత్రువుకి. నీ వల్ల వాడికి డేంజర్ ఉంది. నువ్వు దేవునికి కనెక్ట్ అయ్యావంటే నిన్ను ఆపటం ఎవడి వల్ల కాదు. నువ్వు సరిగ్గా దేవునితో ట్యూన్ అయ్యావంటే, కనెక్ట్ అయ్యావంటే వాడికి చాలా నష్టం. అందుకే వాడు నువ్వు దేవునితో కనెక్ట్ కాకుండా చెడగొడుతున్నాడు. ఎంత కుట్ర చేయాలో అంత కుట్ర చేస్తున్నాడు.
తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడు. నాతో దేవుడు మాట్లాడుతున్న మాట, నీతో మాట్లాడుతున్న మాట. నేను కూడా అడిగా కదా, నాతో మాట్లాడయ్యా అని. నాకు ఇస్తున్న హెచ్చరిక, నీకు ఇస్తున్న హెచ్చరిక. శుక్రవారం వేళ ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని దేవుని పాదాలు పట్టుకొని దేవుని కొరకు రోషం కలిగి నిలవండి. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, విన్నటువంటి ప్రతి మాట జీవసాహిత్యమై మా అందరి గుండెల్లో శిలాక్షరమై ముద్రితం కావాలి. బిడ్డలందరినీ కూడా సంధించండి. శారీరకంగా బలహీనమైన వారిని స్వస్థపరచండి. మానసికంగా కలతలకు గురైన వాళ్ళకి ఆ మెంటల్ టార్చర్ నుంచి విడుదల ప్రసాదించండి. మానసిక ఒత్తిడి నుంచి వారిని కాపాడండి. మనోప్రశాంతత, మనోనిదానం దయచేయండి. ఆత్మీయ జీవితంలో పతనమై శరీర క్రియలకు చిక్కి మోకాళ్ళ ప్రార్థనను, ఏకాంత ప్రార్థనను, పరిశుద్ధ జీవితాన్ని, భక్తిని, ఆత్మీయతను కోల్పోయిన వారికి క్షమాభిక్షనిచ్చి తిరిగి కోల్పోయిన ఆత్మీయత మొత్తాన్ని తిరిగి వారు పొందుకోవటానికి, మరి ఎక్కువగా పుంజుకోవటానికి ఆ బిడ్డలందరికీ కూడా కృపనిమ్మ. తిరిగి వెళ్ళు మార్గంలో తోడై ఉండి క్షేమాన్ని దయచి ఈ మాటలు మరలా బిడ్డలు ధ్యానించుకొని జాగ్రత్త పట్టని కృపనిమ్మ. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా నా సమక్షంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారు, వీరందరినీ చేతికి అప్పగిస్తూ, తర్వాత వినబోతున్న వారిని కూడా నీ చేతికి అప్పగిస్తూ, అలాగే విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థతలు చేకూర్చు. రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందడానికి సహాయం వచ్చి మా బిడ్డల్ని ప్రతి విధమైన సాతాను కుట్రలన్నింటిలో నుంచి విడిపించి ఒక్కొక్కరిని ఒక యోధునిగా, యోధురాలిగా తీర్చిదిద్ది రాగల దినములో నీ కొరకు బలంగా వాడబడి సాతాను కోటలు కూల్చే గొప్ప జీవకర్తలుగా, యోధులైన పనివారుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని, మమ్మల్ని కలత పెట్ట చూస్తున్న దురాత్మల క్రియలన్నీ యేసు నామంలో బంధిస్తున్నాం. నీ కృప అనుగ్రహించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకే జయ, ప్రవేశ రక్తమునకే జయ, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. శభాష్, అది
కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక. కరుణాతరంగము తాకేను హృదయము కనురెప్ప పాటులో మారేను జీవితం. కరుణాతరంగము తాకేను హృదయము కనురెప్ప పాటులో మారేను జీవితం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కంటి పాప నిండు వెలుగు నీవే కదయ్యా. కమనీయమైనది నీ దివ్య రూపము కలనైన మరువను నీ నామ ధ్యానము. కమనీయమైనది నీ దివ్య రూపము కలనైన మరువను నీ నామ ధ్యానము. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని.
స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా. సన్నిధైన సౌఖ్యమైన నాకు ఉన్నది నీవే కదయ్యా. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నీలోనే నా వరం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. స్వరాలు వినపడాలి. యేసయ్యా నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా, ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను ఉండాలని, నాలో నీవు నీలో నేను ఉండాలని. ఎందే పరవశించాలని, నీ అందే పరవశించాలని, నీ అందే పరవశించాలని. Praise the Lord. Hallelujah.